థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు అందించిన నాలెడ్జ్ ఆశించినట్టు ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాము. నాతోటి పని చేసినటువంటి ఉపాధ్యాయులు, చిరంజీవులు, ఈ పాఠశాలలో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులకు ఆశీస్సులు. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఈ పాఠశాల ఉన్నతమైన దశలో మంచి విద్యార్థులను కుటుంబాలను పోషిస్తూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నందుకు మేము నిజంగా గర్విస్తున్నాం. అదే సమయంలో ఇంకా చాలా వెనుకబడినటువంటి ప్రాంతంలో, ముఖ్యంగా చెంచు కమ్యూనిటీలో, పీటీజీ కమ్యూనిటీలో ఇంకా దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటే మరి ఎందుకు అట్లా అవుతుందా? అది మా తప్ప, ప్రభుత్వం తప్ప, సమాజం తప్ప అని ఒక్కోసారి నేను బేరేజ్ వేసుకుంటుంటాను. సరే, నేనున్నప్పుడు ఏదో కొద్ది శ్రమ పడ్డాం. ఒక స్పోర్ట్స్ స్కూల్ తీసుకొచ్చా, తర్వాత హార్టికల్చర్లో దీన్ని ఒక హబ్గా తయారు చేశాం. ముఖ్యంగా ఈ సందర్భంగా నేనున్నప్పుడు దీని గురించి ఖండోపఖండాలుగా ఐటీడీఏ ట్రైబల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేపర్ల నిండా వేయించుకుంటున్నారు. మా మిత్రులైనటువంటి అధ్యాపకులు నాకు తెలియకుండానే వాళ్ళు పోటీలు పడి పిల్లలను మంచి శిక్షణాభావాలతో ఎవరి పని వాళ్ళు చేశారు. మరియమ్మ, క్లారా, తర్వాత ఆమె నర్సు, స్టాఫ్ నర్సు, ఇట్లా అందరూ ఎవరి పని వాళ్ళు చక్కగా చేశారు. అందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను అయిపోయింది, ఈ పాఠశాల అభివృద్ధి చెందింది, అద్భుతంగా ఉందని నేను చెప్పను. ఇంకా రాణించాలి. మా మిత్రులైనటువంటి ఖాన్ గారు, రవిబాబు గారు ఇద్దరు నాతో పనిచేసిన వారే. ఆయన కింద స్థానంలో పనిచేశారు, ఈయన ఇక్కడ పనిచేశారు. ఈ పాఠశాలను ఇంకా ఈ అట్టడుగు ఉన్నటువంటి దారిద్ర్య రేఖలు ఉన్నటువంటి విద్యార్థులను శిక్షణ ఇచ్చి, నేను పక్కనే మార్కాపురంలో ఉంటున్నాను, నేను ఎంతోమంది కనపడేళ్ళకల్లా చెప్తా ఉంటాను. ఇక్కడ ముఖ్యమైనటువంటి 2 ఎగ్జాంపుల్స్ చెబుతా. వీడు మూగన్న అని నా ప్రియ శిష్యుడు. అలాగనే శ్రీశైలంలో వాడు ఇప్పుడు ప్రస్తుతం రామాంజీ ఉండేవాడు. వాడు నా కాడ అటెండర్గా చేసిండు, ఉపాధ్యాయుడికి ఇచ్చి ఈనాడు ఐటీడీఏలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. వాడికి రోజు చెప్పేవాడిని, ఇప్పుడు కూడా చెప్పా, పిహెచ్డి కూడా చేస్తున్నాడు, మంచి ఆఫీసర్ గారని. అట్లా పిల్లలను వాళ్ళ మనసులు మార్చే విధంగా ఈరోజు చిట్టిబాబు యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి నేను వచ్చా. పిల్లలందరికీ కూడా చెప్పా, మీలో తపన ఉండాలి, ఉపాధ్యాయుల్ని ఎలా వినియోగించుకోవాలి మా వరకు మేము చెప్తాం, కానీ మీ తల్లిదండ్రులకు కొంత బాధ్యత ఉంది, మీకు కొంత బాధ్యత ఉంది. అది విస్మరించకుండా మీరు ఇందాక మన ఎడ్విన్ చెప్తున్నారు సినిమాలకు పోతున్నారు. నేను మన పావులూరు వెంకటస్వామిని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. ఇది కూడా విస్మరించకుండా ఈ పాఠశాలను సరైన మార్గంలో నడిపించగలిగిన నాడే సరైనటువంటి గిరిజనులు సమాజంలో ఉన్నత వర్గాలతో పాటుగా పైకి వస్తారు. ఇలా మీరు వచ్చారు, ప్రొఫెసర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, కానీ మీ కుటుంబాలే బాగుపడితే అట్టడుగునున్న వాళ్ళు ఇంకా లేరా అంటే చాలామంది ఉన్నారు. అందువల్ల నా రిక్వెస్ట్ అందరికి కూడా, ఇది నా రాజేత అనుకోండి, నా కోరిక అనుకోండి. నా వయసు ఇప్పుడు 76 సంవత్సరాలు. నాకు చిరకాల వాంఛ ఈ పాఠశాల
ఒక యూనివర్సిటీ స్థాయిలో గిరిజన యూనివర్సిటీగా చేయాలని ఉంది. అందుకు తగిన ప్రయత్నం కూడా నేను మొదలుపెట్టా. ఎవరికి తెలుగు స్కూల్ స్టార్ట్ చేశా, ఎన్సిసి తీసుకొచ్చా, స్కౌటు తెచ్చా. మరి ఇవన్నీ కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. అవి లేకపోవటం వల్ల ఈనాడు మళ్ళీ కొద్దిగా వెనకబడిపోయిందని నేను భావిస్తున్నాను. అందువల్ల అయితేది అయిపోయింది, మేము ఆ గొప్పలు చేస్తాము ఈ గొప్పలు చేస్తామని నేను చెప్పడం లేదు. కానీ చాలామంది మా విద్యార్థులందరికీ కూడా వేయాలి మీరు. ఇప్పుడు మంచి సమయం, ఎలక్షన్ సీజన్. జవహర్ రెడ్డి అని ఆయన చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, చాలా బాగా ఆయన స్పందిస్తాడు. ఎందుకంటే నేను ఆయన కింద భద్రాచలం ఐటీడీఏలో పిఓగా పెట్టండి. ఏదో ఒకటి ఇప్పుడు మా గిరిజనులకు అభ్యున్నతికి, వాళ్ళ జీవితాలను బాగు చేయడానికి ఏదో ఒకటి మీరు ఆలోచించుకొని అందరినీ ప్రాధేయపడుతూ నా యొక్క ఆకాంక్షను నెరవేరుస్తారని చెప్పేసి ధన్యవాదాలు సార్. పాఠశాలని మరో జన్మ మొదలుపెట్టినట్టు మొత్తం అభివృద్ధికి మీరు మూల పురుషులై వరప్రసాద్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. వచ్చారా? మోహన్ రావు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. ప్రజలకు 2000 వరకు ఇక్కడ నరగొండపాడులో చేశాను. ఒక విశేషం ఏంటంటే దాదాపు 24 years 24 సంవత్సరాలు అయిపోయింది. నేను మామూలుగా బయట వాళ్ళంటే నాకు ఎంతో ప్రేమ. అయితే ఎందుకోసం అంటే 95 వచ్చినప్పుడు ల్యాబ్ ఉండేది, అంటే ఓపెన్ చేయలే. ల్యాబ్ ఆకారంగా ఉండదు. ల్యాబ్ ఓపెన్ చేసి దాదాపు 8th క్లాస్ 9th క్లాస్ 6th క్లాస్లో ఏవైతే ప్రయోగాలు ఉండేవో దాన్ని అన్నిటినీ కూడా చేసి చూపెట్టేవాళ్ళు. మేము చెప్పటంగా వాటిగా చేయించేవాళ్ళం. తర్వాత నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 20 సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు చూశాను శ్రీశైలం. అదొక గుర్తు, తీపి గుర్తు. ఆ రోజు నేషనల్ సైన్స్ డే కాబట్టి ఆ రోజు అది వాళ్ళకి ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. స్కౌట్ మాస్టర్ని, అప్పుడు స్కౌట్ మాస్టర్ నేను శర్మ గారు ఉండేవాళ్ళం, టీసీ శర్మ. బ్యాండ్ పార్టీ ఇదంతా ఉండేది. ఏ ఫంక్షన్ జరిగినా సరే, చిల్డ్రన్స్ డే కానీ మామూలుగా యానివర్సరీ కానీ ఇండిపెండెన్స్ డే అయినా సరే ఫస్ట్ ఉండేది బ్యాండ్ పార్టీ. ఆ స్కౌట్ బ్యాండ్ పార్టీ లేకుండా వాళ్ళకి ఫంక్షన్ జరగదు. అదొకటి. తర్వాత యానివర్సరీ ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు సైన్స్ ఫెయిర్ పోలియో ప్రోగ్రామే జరిగింది. అప్పుడు మేము మా బ్యాచ్ మొత్తం ఒక 25 మంది పాలుట్ల 14 బయలు అక్కడికి వెళ్ళి అక్కడ గిరిజనుల్ని వీళ్ళని పోలియో డ్రాప్స్ వేపిస్తామని చేశాను. అదే చదివాను. అనుకోకుండా నాకు 98లో హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. శర్మ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా వచ్చి తీసుకెళ్ళి స్కూల్కి తీసుకొచ్చి స్కూల్ నుంచి మళ్ళీ చూసామన్నమాట. మర్చిపోం. అయితే వీళ్ళందరికీ నేను చేస్తాను అనుకుంటాను అనమాట. మా పిల్లలు ఏం చేస్తున్నారని. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత అతను స్పెషల్ ఆఫీసర్ అయ్యాడు. ఐటీడీ టీచర్గా 10th క్లాస్ పాస్ అయితే చాలు, పాస్ అక్కడ అటెండ్ అయితే చాలు టీచర్గా వస్తారనమాట. మా అమ్మగారు నా వీళ్ళందరూ కూడా అది ఎంత ప్రేమ అంటే అవి ప్రేమ ఎక్స్పీరియన్స్ అనుభవం చేసి తప్పలేదు కాదు. ఇక ఇంకోటి పక్కన చెప్పేది ఏంటంటే చాలామంది పిల్లలు హైదరాబాదు లేకపోతే ఒంగోలు ఒక చోట ఎక్కుంటున్నారు. మా టీచర్స్ కూడా అక్కడెక్కడ ఉన్నారు. ఎప్పుడన్నా అందరూ అంటే ప్రతి సంవత్సరం రాలేకపోయినా సరే ఆయా టైంలో ఒకసారి కలిస్తే మా పిల్లలు మా దగ్గరికి వచ్చారు. హైదరాబాద్లో కొంతమంది పిల్లలు ఉన్నారు. వచ్చి కలిసినప్పుడు మా పిల్లలు ఇక్కడ ఉన్నారా, నా తృప్తి ఏర్పడుతుంది అనమాట. తర్వాత వెంకటరెడ్డి గారు చెప్పినట్టు సామాజిక బాధ్యత. అట్లీస్ట్ ఈ పిల్లలు ఇప్పుడు పిల్లలు మన వీళ్ళని తర్వాత వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. వాళ్ళు కూడా టీచర్స్గా పెద్ద అవుతారు అనమాట. ఈ అవకాశం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఒక బాబా ఆశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన గురువులందరి అభిప్రాయం ఏంటంటే
మేం చెప్పడం కాదు, మీరు ఈ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, అది విని సంతోషపడదామని మేము వచ్చాము. తదుపరి మీరే మీ స్థాయి ఏంటి, మీరు చేస్తున్నటువంటి వృత్తి ఏంటి చెప్పండి, అది వినాలని ఆశతో వచ్చామని చెప్పి వారు ఎదురు చూస్తున్నారు. పెద్దల ప్రసంగం అయిన తర్వాత ఆ కార్యక్రమం ప్రారంభిద్దాం. తదుపరి గురువులందరినీ మొదటి బ్యాచ్, పాఠశాల పునాది బ్యాచ్ అయినటువంటి మొదటి బ్యాచ్ వారి ద్వారా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు చిట్టిబాబు టీచర్స్ని అయితే ప్రిన్సిపాల్స్ని అయితే మీ మిత్రులైతేమి ఇంతగా గ్యాదర్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. నేను బిత్తరపోయాను. అసలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి కలపడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా వాళ్ళకి నేను అభినందిస్తున్నాను. తర్వాత ఈ స్కూలే నాకు ఇన్స్పిరేషన్. వాస్తవంగా నేను ఎంఎస్సి 92లో అయిపోయిన తర్వాత రామలింగారెడ్డి సారు, తర్వాత సారు ఎడ్విన్ సారు వీళ్ళ దగ్గరికి ఎంఎస్సి అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. వెళ్తే ఆ యొక్క సిస్టాన్ని చూసి నాకు కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఉద్యోగం రావాలని కోరుకుని 92లో నేను రెసిడెన్షియల్ స్కూళ్ళకి నేను ఎగ్జామ్ రాయటం జరిగింది. తర్వాత సెలెక్ట్ అయ్యి పెద్దబయలు విశాఖ జిల్లాలో నేను అపాయింట్మెంట్ అయ్యాను. తర్వాత సింహాచలంలో చేశాను. సింహాచలం నుండి బైఫర్కేషన్లో 2000లో వచ్చాను ఇక్కడికి, ఎర్రగొండపాలెం టీచర్గా వచ్చాను. అయితే అప్పుడు వెంకటరెడ్డి సారు ఇక్కడ ప్రిన్సిపల్గా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న డిసిప్లిన్ చూసి నేను చాలా బిత్తరపోయాను. దీంట్లో సీట్ రావడం చాలా కష్టం. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది, ఆ ఎంట్రన్స్లో సెలెక్ట్ అవ్వటం అనేది అంత ఈజీ కాదు. అలాంటి సెలెక్ట్ అయ్యి విద్యార్థులుగా మీరు అయ్యారు. తర్వాత ఇక్కడ 2000 నుంచి 2010 వరకు ఇదే స్కూల్లో నేను టీచర్గా చేశాను. తర్వాత వైస్ ప్రిన్సిపాల్గా చేశాను, ప్రిన్సిపల్ కూడా చేయడం జరిగింది. అయితే వెంకటరెడ్డి సార్ దగ్గర అయిపోయి వెళ్ళినాక ఖాన్ సారు కొద్ది రోజులు వైస్ ప్రిన్సిపాల్, నేను ఎఫ్ఎస్సి ప్రిన్సిపాల్. అలా ఆ 10 ఇయర్స్లో మేము అటు ఇటు మారుతూ ఇద్దరం చేసాం ఇక్కడే. తర్వాత దోర్నాలకి 2011లో దోర్నాల ఈఎంఆర్ఎస్కి నేను వెళ్ళటం జరిగింది. అక్కడ 2011 నుంచి 2022 వరకు చేశాను. 22లో ఇక్కడికి టీచర్గా రావడం జరిగింది. మొన్న అక్టోబర్లో ఇక్కడే రిటైర్డ్ అవ్వటం జరిగింది. అయితే ఇది మామూలుగా స్కూల్ కాదు, ఇది ఎంతోమందిని విద్యావేత్తల్ని, ఎంతోమంది డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, ఎంతోమందిని తయారు చేసిన సంస్థ. అయితే అప్పట్లో 2000 ఉన్నప్పుడు 2010 వరకు చాలా బాగుండేది స్కూలు. తర్వాత 2022లో వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంది ఇంతగా ఉన్న స్కూలు ఈ మధ్య డైల్యూట్ అయిపోయింది 2022లో వచ్చేసరికి. నాకు చాలా బాధ అనిపించింది. ఎందువల్ల విద్యార్థుల విషయంలో అయితేమి, తర్వాత చదువు విషయంలో కానీ చాలా దెబ్బతిన్నది. కాబట్టి ఈ పరిస్థితి కొనసాగకూడదు. మీరు పూర్వ విద్యార్థులుగా కొంత ఇనిషియేటివ్ తీసుకొని ఈ స్కూల్ని కూడా బాగు చేయాలి. ఈ స్కూల్ని బాగు చేయడానికి మీరు ఎంతో అభివృద్ధి చేయడానికి మీ యొక్క కృషి చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంతగా ప్రిన్సిపాల్ మిత్రులకు, అదేవిధంగా వేదిక క్రింద ఉన్నటువంటి సీనియర్ టీచర్స్, లెక్చరర్స్, అదేవిధంగా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ గ్రీటింగ్స్ తెలియచేసుకుంటూ, ఎర్రగొండపాలెంలో 1 సంవత్సరం ఎఫ్ఎస్సి ప్రిన్సిపాల్గా పనిచేసినందుకు ఈ డయాస్ మీద ఇంతమంది గొప్ప వ్యక్తులతో డయాస్ను షేర్ చేసుకునేటువంటి బ్లెస్సింగ్ దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాను. వీరందరి కృషి వలన మాత్రమే నేను ఎర్రగొండపాలెంలో పనిచేసి పర్చూరు స్కూల్కి ఎఫ్ఎస్సి ప్రిన్సిపాల్కి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు ఎక్కడ ఉన్నప్పుడు ఈ సమస్యలు నాకు తీర్చేది ఎవరు అని
నేను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఫోన్ చేసి పర్చూరులో పనిచేసేటటువంటి జడ్జి గారు నాగేశ్వరరావు నాయక్ ఎర్రగొండపాలెం స్టూడెంట్ అని చెప్పినప్పుడు నాకు స్టూడెంట్ కాదు కదా అని అంటే మీరు వెళ్ళి కలవండి అన్నారు. నేను వెళ్ళి చెప్పాను, సార్ ఎర్రగొండపాలెం స్టూడెంట్ టీచర్ని పర్చూరు ప్రిన్సిపాల్గా వచ్చానంటే నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా నా స్కూల్కి వచ్చి మా విద్యార్థులతో క్రింద కూర్చొని భోజనం చేసి మీకున్న ప్రతి సమస్యను నేను తీరుస్తాను సార్ చెప్పి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ స్కూల్ గొప్పతనం నాకు తెలుసు. అదేవిధంగా పర్చూరు నుండి అనంతపురం వెళ్ళినప్పుడు అనంతపురం స్కూల్లో పనిచేస్తూ ఉంటున్న సమయంలో పొలిటికల్ ప్రెషర్ వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు నన్ను కాపాడడానికి ఎవరు ఉన్నారని అంటే టీఎస్ఎఫ్ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్ వెంకటేష్ నాయక్ అని ఉన్నాడు, ఆయన కన్సల్ట్ అవ్వండి అని చెప్పినప్పుడు హనుమాన్ నాయక్ వెంకటేష్ నాయక్ అని కన్సల్ట్ అయితే వాళ్ళు కూడా ఇక్కడే స్టూడెంట్స్ అని తెలిసినప్పుడు చాలా సంతోషపడ్డారు. అదేవిధంగా పర్సనల్గా నాకు కానీ మా కుటుంబంలో కానీ స్టూడెంట్స్ ఇమీడియట్గా ఏదైనా మెడికల్ ఇష్యూ ఇచ్చినప్పుడు నేను ఫస్ట్ కాల్ చేసేది డాక్టర్ కృష్ణ నాయక్ అండ్ సక్రు నాయక్. వాళ్ళిద్దరు కూడా ఇక్కడే స్టూడెంట్స్, నాకు డైరెక్ట్ స్టూడెంట్స్, ఏమాత్రం కూడా కాదు. ఇమీడియట్గా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, ఆన్లైన్లో కావాల్సినటువంటి మెడికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు ఎర్రగొండపాలెం స్టూడెంట్స్ అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా మన వెంకటరెడ్డి గారు చెప్పారు, ఐటీడీఏలో ఏఎంగా పనిచేస్తున్నటువంటి రామాంజీ గారు అయితేనేమి, మోగన్ అయితేనేమి, ఎలాంటి ఇష్యూస్ నాకు వచ్చిన ట్రైబల్ లీడర్స్గా వాళ్ళు నాతో వెన్నంటి ఉండేటటువంటి వాళ్ళిద్దరు కూడాను ఎర్రగొండపాలెం స్టూడెంట్స్, మీరు తీర్చిదిద్దినటువంటి స్టూడెంట్స్, ఆఫ్ ద డయాస్ ఉన్న టీచర్స్ తీర్చిదిద్దినటువంటి స్టూడెంట్స్ అనే విషయాన్ని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతూ ఉన్నాను. 2009 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు మ్యాక్సిమం 10 years, 7 years టీచర్గా, 3 years వైస్ ప్రిన్సిపాల్గా, 1 year ఎఫ్ఏసి ప్రిన్సిపాల్గా ఈ స్కూల్లో పనిచేసి ప్రస్తుతం ఏకలవ్య స్కూల్ దోర్నాల ప్రిన్సిపాల్గా సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ స్కూల్ అనేటువంటిది గురుకులానికి ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది. గురుకులంలో వివిధ సంస్థల్లో పనిచేయడానికి కావాల్సినటువంటి మంచి టీచర్స్ను, మంచి ప్రిన్సిపల్స్ను ఇక్కడ కొంత ట్రైనింగ్ ఇప్పి పంపిస్తారు అంతే. ఎర్రగొండపాలెంలో పనిచేసినటువంటి ఏ ఉపాధ్యాయుడైనా, ఏ టీచర్ అయినా, ఏ ప్రిన్సిపాల్ అయినా గురుకులంలో ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా చేయొచ్చు. అలాంటి ఇష్యూస్ ఎక్కడ ఉంటే రాటు తేలినటువంటి విద్యార్థులు కాదు, రాటు తేలినటువంటి ప్రిన్సిపల్స్, టీచర్స్ ఇక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటారు. నేను చూస్తూ ఉన్నాను, ఆఫ్ ద డయాస్ ఉన్నటువంటి ఆ టీచర్స్ గురుకులంలో వివిధ ప్రాంతాలలో చాలా డిఫికల్ట్ ఏరియాస్లో వీళ్ళు పనిచేశారు, సక్సెస్ అయ్యారనంటే కారణము ఎర్రగొండపాలెము. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో ఉపాధ్యాయులు అయితేనేమి, ప్రిన్సిపాల్స్ అయితేనేమి రాటు తేలుతారు. పర్సనల్గా నేను కూడాను ఈ గురుకులంలో ఏ స్కూల్ అయినా నేను పనిచేయగలను అనే ధైర్యం నాకు ఉందనంటే కారణం ఐ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్, హౌ టు టైకిల్ ద ఇష్యూస్. సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఛేదించాలనేటువంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఎర్రగొండపాలెంలో వ్యక్తిగతంగా నేను పొంది ఉన్నానని తెలియజేసుకుంటూ, మరి ఈ స్కూలుకు సంబంధించినటువంటి ఒక ఘనమైన కార్యంలో 2014-15 సంవత్సరంలో జూనియర్ కాలేజ్ ఏర్పడినప్పుడు దానిని సెటిల్ చేయాలి, అప్గ్రేడేషన్లో మీ సహాయం కావాలని చెప్పేసి అని కోరుకున్నప్పుడు హెడ్ ఆఫీస్ వాళ్ళు చెప్పినప్పుడు, దేవరు వాసి గారు సెక్రటరీగా ఉన్న చెప్పినప్పుడు అప్పుడు ప్రిన్సిపాల్ బబుల నాయక్ గారు, వైస్ ప్రిన్సిపల్గా నేను ఎంతో కృషి చేసి ప్రస్తుతం ఉన్నటువంటి జూనియర్ కాలేజీ అప్గ్రేడ్ అయ్యి దాన్ని నిలబెట్టినటువంటి విధానంలో నేను కూడా ఒకరిని భాగస్వామిని అయ్యే విషయాన్ని మరి తెలియజేసుకుంటూ, ఆ విషయంలో మరి అప్పటి ప్రిన్సిపాల్ అనేటువంటి బబులా నాయక్ సార్ గారి సేవను కూడా గుర్తు చేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఆ బ్లెస్సింగ్స్ను 2009 బ్యాచ్, 2008 బ్యాచ్ కూడా డాక్టర్స్ ఉన్నారు, బాలాజీ నాయక్ అయితేనేమి, మంత్రు, సక్రు, చాలా మంది డాక్టర్స్ కూడా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ మై స్టూడెంట్స్ ఇన్ సచ్ ఎ great position in the society. So again I thank you all the respected principals on the dais. మీ అందరికీ డయాస్ నిజంగా ముందుగా తెలియజేయాల్సింది ఏంటంటే, నేను ఎక్కువగా మాట్లాడను కూడా, అది వాళ్ళగా అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు ఎక్కువగా స్టేజ్ మీద మాట్లాడినవాడు కాదు. కాకపోతే ఈ స్కూల్కి చూస్తే, ఈ స్కూల్కి నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా ఆనందం ఫస్ట్గా. ఎందుకంటే ఈ స్కూల్కి ఒక ప్రత్యేకత, ఇప్పుడు జోబు చెప్పినట్టుగా ఈ స్కూల్కి ఒక ప్రత్యేకత, అన్ని విధాల అన్ని రంగాల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్కూలు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు అంటే ఈ బిల్డింగ్ కట్టి, ఐటీడీ వాళ్ళు ఇక్కడ బిల్డింగ్ కట్టి ఇక్కడ షిఫ్ట్ చేసి ఈ స్కూల్ని ఇక్కడ షిఫ్ట్ చేసినప్పుడు మేము స్కౌట్ బ్యాండ్ తోటి నాగార్జున సాగర్ నుంచి మేము వచ్చాం. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దీనికి ఫౌండేషను ఓపెనింగ్ సెరమనీ
మేము వచ్చి స్కౌట్ బ్యాండ్ ట్రూప్ తోటి వచ్చి ఈ స్కూల్ ఓపెనింగ్కి మేము వచ్చాం. అది ఫస్ట్ టైం మేము చూడటం. ఆ తర్వాత మేము టీచర్గా ఇక్కడికి రావటం జరిగింది. పీఈటీ గాను ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత అన్నీ మాకంటే ఎర్రగొండ నాగార్జున సాగర్ కంటే ఈ స్కూలు అంచెలంచెలుగా వెంకటరెడ్డి గారు అయితేనేమి, నెక్స్ట్ ప్రిన్సిపాల్స్ మిగతా ప్రిన్సిపాల్స్ గారు అయితేమి, ఇప్పుడు చెప్పారు కదా అందరూ, వారందరూ కష్టపడి ఈ స్కూల్ని ఫౌండేషన్ వేసి అంతకంటే ఇక్కడ పూర్వ విద్యార్థులుగా మీరంతా చదువుకొని ఇక్కడ మంచి భవిష్యత్తుని తీసుకొచ్చి ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ అన్ని విధాల మా ప్రభాకర్ సారు టైంలో కానీ, మా వెంకటేశ్వర గారి టైంలో కానీ, నా టైంలో కానీ దినదనాభివృద్ధి చెంది ఈ స్పోర్ట్స్ విషయంలో ఈ చుట్టుపక్కల ఎవరో రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల పాఠశాల వచ్చిందంటే దానికి తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. అదే విధమైనటువంటి స్ఫూర్తితోటి డిసిప్లిన్ కూడాను ఆ విధంగా నేర్పారు ఈ రెసిడెన్షియల్ ప్యాటర్న్లో. సినిమాకు పోయారంటే మేము పైన బాల్కనీలో ఉండి చూసి ఒక తన్నుదంటే కింద కూర్చునే వాళ్ళు వచ్చి ఆ విధమైన డిసిప్లిన్ అప్పుడు అది ఇక్కడ చీకటి పడితే పోయి అక్కడ పోయి సినిమా హాల్లో ఉండేవాళ్ళు. అయినా సరే వాళ్ళని తీసుకొచ్చి డిసిప్లిన్గా తీర్చిదిద్ది క్లాసుల్లో ఉండేవాళ్ళు కాదు సార్ వాళ్ళు అన్నట్టు, ఆ చెట్ల మీద ఉండేవాళ్ళు ఆ సార్ అన్నట్టు, ఆ చెట్ల మీద కాదు వీళ్ళు పోయి పొలాల్లో ఉండేవాళ్ళు మా వాళ్ళు. నేను పోయానంటే వాళ్ళకి ఆనందం, ఎందుకంటే ఇంకా బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు. అట్లాగా చెట్ల మీద ఉండి ఎక్కడెక్కడ పొలాల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి మనం పిల్లలందరినీ కూర్చోబెట్టి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళందరికీ ఎంత కష్టమైనా వాళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పించడానికి ప్రయత్నం చేసినందుకు మేము కృతజ్ఞతలయ్యాము, ధన్యులమయ్యాము. సార్ నాకు ఈ విధమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు, ఈ డయాస్ మీద నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు పదే కృతజ్ఞత తెలియజేస్తూ ముగించే ముందు మీ అందరూ ఒకటి మేము కోరుకుంటున్నాం. మీ అందరూ ఈ స్కూల్లో చదివారు, మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించారు. మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే డిసిప్లిన్తో కూడిన రెసిడెన్షియల్ ప్యాటర్న్ నేర్పించిన విలువల్ని మీరందరూ మీ దైనందిన జీవితంలో, మీ ఉద్యోగాల్లో, మీ దైనందిన జీవితంలో మీ పిల్లలకు కానీ అందరినీ ఆ మనసులో పెట్టుకొని మీరు కూడా అదే బాటలో నడుస్తారని, ఎప్పటికీ నడుస్తారని ఆశిస్తూ మీ అందరికీ పరిచయ కార్యక్రమం కొంతసేపు కొనసాగుతుంది. అందులో మొట్టమొదటి హీరోలు, టాప్ హీరోస్, ఫస్ట్ బ్యాచ్ కమాన్ విత్ యూనిఫామ్ ప్లీజ్ రావాలి. ఫస్ట్ బ్యాచ్ 86 చేరి 93కి ముగించుకొని కృష్ణమూర్తి సార్ మ్యాథ్స్, ఎన్వి సుబ్బయ్య సార్ మ్యాథ్స్. నేను ప్రజెంట్ ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ గారు పిఏగా చేస్తున్నాను సార్. నా పేరు మురళీకృష్ణ, 93 బ్యాచ్. నేను ప్రజెంట్ ఎల్ఎన్టీలో పిఎన్ఎం మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఈ వైజాగ్. చేస్తున్నప్పుడు ఆ బంధాలు, ఆ ఆప్యాయతలు, అనురాగాలు ఎలా ఉండేయంటే చాలా హ్యాపీగా ఉండేవి. తర్వాత లోహపాత్ర వచ్చింది, అది కొద్దిగా మెరుగుపడింది. ఇది అలా ఇసిరేసి వచ్చినట్టు బంధాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి, అది ఫ్యామిలీలో అయినా ఫ్రెండ్స్లో అయినా. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక కంపెనీలో ఒకరు ఎన్ని గంటలు పని చేయగలవని మొదటి ప్రశ్న, తర్వాత ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావనేది రెండవ ప్రశ్న. ఫస్ట్ ప్రశ్నకు తను ఏం చెప్పాలో అర్థమయ్యే లోపే ఆ 2 నిమిషాలు అయిపోతుంది. సో టైం అయిపోయింది అని ఆ తర్వాత అవతల కాల్ పెట్టేశాడు. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. అతను నాన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా కంపెనీ నుంచి కాల్ వచ్చింది, నేను చెప్పే లోపలే కంపెనీకి నేను భోజనానికి ఇది అది పోను, నేను ఒక 12 గంటలు మీకు పని చేయగలనని చెప్పాను. అయితే అతను పెట్టేశాడు. రెండో క్వశ్చన్కి ఆన్సర్ కూడా తీసుకోలేదు. ఏం చెప్పింటే బాగుండ్రా అంటే, ఒరే నువ్వు ఏందిరా ఇంత చదివించాను, బీటెక్ అన్నీ చేయించాను,
24 గంటలు పనిచేస్తానని చెప్పాలరా. ఆ కంపెనీ తరపున నువ్వు 24 గంటలు ఆలోచిస్తావు, 24 తింటా కూడా కంపెనీ గురించి ఆలోచిస్తానని చెప్తే అప్పుడు నీకు ఇచ్చేవాడురా. 10 సంవత్సరాల తర్వాత ఏమవుతావంటే నీ కుర్చీలో నేను కూర్చుంటాను రా అనాలి. అలా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. దాదాపు మేము 40 మంది ఉన్నాము. 40 మంది కూడా వెల్ పొజిషన్లో ఎక్కడ కూడా వెనకకుండా వాళ్ళ ఫ్యామిలీస్ను ఎదురు చూసేవారు. అలాంటి సందర్భాల్లో ఇక్కడ మాకు చదువు చెప్పిన గురువులు క్రమశిక్షణ, సినిమాలు అయితే దెబ్బలు తిన్నాము, అనేక సందర్భాల్లో దెబ్బలు తిన్నా కూడా క్రమశిక్షణ అయితే వచ్చింది. ఈరోజు కూడా ఒక తప్పు చేయడం ఆలోచించి తీసుకుంటున్నాడు. అది మా యొక్క గొప్పతనము, అది మాది కాదు, ఈ సారులదని చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన వాళ్ళకి. థ్యాంక్ యూ అన్న. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి హాజరైనటువంటి గురువులు, గురువులు అందరికీ కూడా మా పాదాభివందనాలు. నేను కూడా ఈ 1993 ఫస్ట్ బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థిని. ఆ రోజు 4వ తరగతిలోనే మండల స్థాయిలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగేది. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇంకొకసారి జరిగింది. అంటే 4th క్లాసులోనే 2 times ఎగ్జామ్ రాసి 30% రిజర్వేషన్ ఏదో ఎస్టీ, నాన్ ఎస్టీ అంటే వేరే క్యాస్ట్ కూడా ఒక 30% రిజర్వేషన్ కల్పించడం జరిగింది గవర్నమెంట్ అప్పట్లో. ఆ 30%లో 2 times ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కావడం, మరి ఇక్కడికి రావడం. ఊళ్ళో స్కూల్ ఉండేది, అక్కడ చాలా సార్లు చెప్పినట్లు ప్రిన్సిపాల్ గారు చాలా కష్టపడ్డారు. ఎటువంటి రూములు కానీ వసతులు కానీ లేని సమయంలో మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం. సార్ అన్నట్టు యాప చెక్క, ఆ రోజు అందరికీ గజ్జి, బాగా ఎక్కువ మంది పిల్లలకి గజ్జి ఉండేది. మరి యాప చెక్క, జాలిం లోషన్, నర్సు ఉండేవారు. యాప చెక్క అయితే రోజు స్నానం చేయడానికి కూడా బకెట్లో తలా ఒక మగ్గు యాప చెక్క వేసి బాగా మరగబెట్టి ఆ యాప చెక్కతో వేసినటువంటి ఆ వాటరు తలా ఒక మగ్గు ఇచ్చేవాళ్ళు. ఆ బకెట్లో మగ్గులు ఆ నీళ్లు కలుపుకొని స్నానం కూడా చేసేవాళ్ళు. సో ఆ విధంగా అంటే ఎంత జాగ్రత్తగా వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసుకున్నారనే దానికి మన ఇంట్లో కూడా చేయరాం అలా. అది ఒక నిదర్శనం. దానికి అంత బాగా మమ్మల్ని చూసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు సార్ మీకు. మరి వాళ్ళు చేసినటువంటి కృషి, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, వాళ్ళు నేర్పినటువంటి పాఠాలు కానీ క్రమశిక్షణ కానీ మమ్మల్ని కూడా ఆ గురువు స్థానంలో ఈరోజు నన్ను కూడా నిలబెట్టింది. గురువుకి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంది సార్. ఈ గురువు ఎవరినైనా తయారు చేయగలడు. ఒక కలెక్టర్ని తయారు చేయగలడు, ఒక ముఖ్యమంత్రినైనా తయారు చేయగలడు, ఏ పొజిషన్లో ఉన్న వ్యక్తినైనా తయారు చేయగలిగే ఒక కర్మాగారం లాంటి వ్యక్తి గురువు. ఆ గురువుగా నేను కూడా గురువుగా తయారు చేసినందుకు ఈ పాఠశాలకి నాకు బోధించినటువంటి ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా విజయవంతం చేసినందుకు అందరూ మా జూనియర్స్ అందరికీ కూడా, మా బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడ రాయవరం హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా చేస్తున్నాను సార్. నేను 18 years కంప్లీట్ అయింది సార్. మొన్న నవంబర్కి 18 years కంప్లీట్ కూడా అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అలానే జిల్లాలో ఉత్తమ సేవా పురస్కారం, టీచర్స్ సంబంధించి ఉత్తమ సేవా పురస్కారం ఒక 2002 ఏదో ఒక సంవత్సరంలో స్టార్ట్ చేశారండి. మామూలుగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చేవాళ్ళు ఉత్తమ సేవా పురస్కారం అని చెప్పేసి జనవరి 26కి. మొట్టమొదటిసారిగా జిల్లాలో నాకు ఆ సంవత్సరం మీరు మా అంత ఏజ్ కానీ లేకపోతే వయసు కానీ హోదా కానీ వచ్చి ఉన్నారు. మేము మాట్లాడడం కంటే పాత పిల్లలు మీరు ఏ పొజిషన్లో ఏ డిజిగ్నేషన్లో ఉన్నారు అనేది వినాలి అని ఉన్నాము. చాలామంది వేరే వేరే ఊరు కూడా వెళ్ళాలి, అది వినాలని, కొంతమంది వెళ్ళాలి అని అంటున్నారు. కాబట్టి సో ప్రతి బ్యాచ్ నుంచి వినాలని చూస్తున్నారు. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత
వేరే సార్ వాళ్ళు వేరే ప్రోగ్రామ్ వేరే యాక్టివిటీలో బిజీ అయి ఉన్నారు కాబట్టి కొంతమంది లీవ్ అవ్వాలని చూస్తున్నారు. బట్